రేపు వినాయక చవితి సందర్భంగా విశాఖలో భారీ ఎత్తున విగ్రహాలు కొలువుదీరుతున్నాయి. గాజువాకలో వినాయక చవితి సంబరాలు ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈసారి కూడా గాజువాక చిన్న గంట్యాడ శ్రీనగర్లో 89 అడుగుల ఉత్తిష్ట మహాగణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారు. 50 లక్షల ఖర్చుతో దీన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కమిటీ మెంబర్స్ తెలిపారు. 33 అడుగుల వెడల్పు, 89 అడుగుల పొడవుతో ఇక్కడ వినాయకుడు భక్తులకి దర్శనమిస్తారని 7వ తారీఖు ఉదయం 11 గంటల 25 నిమిషాలకి స్వామివారికి మొదటి పూజ జరుగుతుందని వారు తెలిపారు. మళ్ళీ 29న స్వామివారి నిమజ్జనానికై కృష్ణా గోదావరి జలాలతో పాటు పాలు పంచామృతాలతో నిమజ్జన వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు కమిటీ మెంబర్స్ తెలిపారు. ముందుగా మెగా 9 టీవీ ప్రేక్షకులకి స్వాగతం. మనం ఈరోజు గాజువాక శ్రీనగర్ చిన్నగంటాడ ప్రాంతంలో ఉన్నాం. వినాయక చవితి వస్తుందంటే చాలు ప్రజలందరూ కూడా విఘ్నేశుడు ఆశీస్సులు పొందడానికి పెద్ద ఎత్తున వినాయక చవితి ఎక్కడ జరుగుతున్నా సరే ఆ గణేశుడు బొమ్మల దగ్గరికి వెళ్ళి ఆ వినాయకుడిని ప్రత్యేకంగా కొలుస్తారు. అలాంటిది వైజాగ్లో వినాయక చవితి అంటే చాలు నిజంగా చెప్పుకోవాలంటే ఒక మహోన్నతమైన విగ్రహాలు పెడతారు. అందులో భాగంగానే ప్రతి ఏటా కూడా గాజువాకలో ఒక పెద్ద వినాయకుడిని పెట్టడం కూడా జరుగుతుంది. మామూలుగా కాదు, ఏపీ మొత్తానికి కూడా పెద్ద ఎత్తు గణపతిని ఇక్కడ నిర్మిస్తూ ఉంటారు. అది ముందుగా గతంలో కూడా 112, 120 అడుగులు పెట్టారు. ఇప్పుడు కూడా ఇక్కడ లంక అంటే గతంలో చూసుకుంటే గాజువాక జంక్షన్ దగ్గర లంకా గ్రౌండ్స్లో ఈ బొమ్మను అయితే ప్రతి ఏటా కూడా పెట్టడం జరుగుతుంది. కానీ కొన్ని కారణాల వల్ల దాన్ని మళ్ళీ చిన్నగంటాడ శ్రీనగర్కి దీన్ని తరలించారు. అయితే ఈ వినాయకుడికి వచ్చేసి కూడా మహా ఉచ్చిష్ట గణపతి అంటారు. దీన్ని ఈ చిన్నగంటాడ ప్రాంతంలో కూడా దీన్ని ఈసారి నిర్మించడం కూడా జరుగుతుంది. ఇది మొత్తం 89 అడుగులుగా దీన్ని చిత్రీకరిస్తున్నారు. ఇది చాలా ఎలా చెప్పాలంటే మహా ఉచ్చిష్ట గణపతి కాబట్టి చాలా అపురూపంగా అంటే అమ్మవారిని ఏ విధంగా పూజిస్తారో అదే విధంగా కూడా ఈ గణపతిని కూడా అదే విధంగా పూజించాలి. అలా వచ్చి ఎవరైతే పూజిస్తారో వాళ్ళ కోరికలు కూడా నెరవేరుతాయని కూడా చెప్తున్న పరిస్థితి. అయితే ఇది మొత్తానికి దాదాపు ఒక 50 లక్షలు వీచించి ఇంత పెద్ద భారీ ఎత్తున వినాయకుడిని అయితే వీళ్ళు నిర్మిస్తున్నారు. ఇక్కడ దీని గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఇక్కడ కొంత వ్యక్తులు అయితే ఉన్నారు. వాళ్ళని అడిగి దీన్ని ఏ రకంగా నిర్మిస్తున్నారు, ఎంత అవుతుంది, ప్రతి ఏటా ఈ ఉత్సవాలను ఏ విధంగా చేస్తారు అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందరికీ నమస్కారం అండి. అందరూ మనం ప్రతి సంవత్సరం మన గాజువాక సాంప్రదాయంగా చేసుకుంటున్న గాజువాక గణేష్ ఉత్సవాలు ఈ సంవత్సరం మన అక్కడ లంకా గ్రౌండ్ పక్కన ఉన్న ఆర్టీసీ గ్రౌండ్లో షాపులు రావడం వల్ల అక్కడ నుంచి మనం ఇప్పుడు శ్రీనగర్ దగ్గర అక్కడ నుంచి 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో శ్రీనగర్ పిల్ల శంకరరావు గారి స్థలంలోకి మార్చడం జరిగిందండి. అలాగే మనం ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా స్వామివారి విగ్రహానికి శ్రీ మహా ఉచ్చిష్ట గణపతి అని స్వామివారి పేరు నామకరణం చేయడం జరిగింది. మనం ప్రతి సంవత్సరం సాంప్రదాయంగా తాపేశ్వరం నుంచి వచ్చే భారీ లడ్డు ప్రసాదాన్ని కూడా స్వామివారికి అందుతుంది. ప్రతి సంవత్సరం లంకా గ్రౌండ్లో మనం ఏ విధంగా అయితే స్వామివారి పూజలు అందుకున్నామో అదేవిధంగా ఈసారి కూడా స్వామివారి ఇక్కడ మన పూజలు అందుకొని ఉన్నారు. ఈసారి లాస్ట్ ఇయర్ మనం అనంత పద్మనాభ స్వామి విగ్రహం కూడా భక్తులకి ఆకర్షణగా పెట్టడం జరిగింది. ఈసారి మన విగ్రహం రైట్ సైడ్లో ఉన్న షెడ్లో మన అయోధ్య బాలరాముడి విగ్రహాన్ని సుమారు 14 అడుగుల బాలరాముడి విగ్రహాన్ని మొత్తం 1 టన్ను పైన చాక్లెట్ యూజ్ చేసి విగ్రహం తయారు చేయడం జరుగుతుంది. అనంతరం మన స్వామివారి నిమజ్జనం రోజు అది కూడా అక్కడ పాలల్లో నిమజ్జనం చేసి అది ప్రసాదంగా భక్తులకు ఇవ్వడం జరుగుతుంది. ఈసారి స్వామివారు సుమారు 33 అడుగుల వెడల్పు, 89 అడుగుల పొడవులో స్వామివారి భక్తులందరికీ దర్శనం ఉన్నారు. 7వ తారీఖు ఉదయం 11:25 నిమిషాలకు స్వామివారి మొదటి పూజ అందుకుంటారు. మళ్ళీ 29వ తారీఖు సాయంత్రం 4 గంటల నుంచి స్వామివారి నిమజ్జనోత్సవ కార్యక్రమం ఏర్పాట్లు జరుగుతుంటాయి. మనకి నిమజ్జనం కూడా ప్రతి సంవత్సరంలాగే కృష్ణా గోదావరి జలాలతో పాలుతో అండ్ పంచామృతాలతో స్వామివారికి మొదట అభిషేకం చేసి అనంతరం ఫైర్ ఇంజిన్ సాయంత్రం స్వామివారి నిమజ్జనం చేయడం జరుగుతుందండి. అదేవిధంగా లాస్ట్ ఇయర్ మన లంకా గ్రౌండ్లో విగ్రహం తయారు చేసిన ఆర్టిస్ట్ కొత్తకొండ నగేష్ గారి బృందం మళ్ళీ వాళ్ళే ఈ సంవత్సరం కూడా ఇంకో రికార్డు తిరగరాయని ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు ఇండియాలో మళ్ళీ మనదే పెద్ద విగ్రహంగా నించున్నది. మనం ఈసారి కూడా రికార్డులు మన గాజువాకు వస్తాయని ఆశిస్తున్నాం. ఎంత వెచ్చించారు? సుమారు ఇప్పటి వరకు ఒక 50 లక్షల వరకు ఖర్చు అయ్యిందండి. మొత్తం నిమజ్జనం వరకు ఉండే 50 లక్షల ఎస్టిమేషన్ ఉందండి. 50 lakhs వరకు ఖర్చు ఉంటుంది. భక్తులకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా బార్కెట్ల ఏర్పాట్లు కానీ పక్కన భారీ ఎత్తున 1 ఎకరం పార్కింగ్ స్థలం కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. కొంచెం ఈసారి భక్తులకు కూడా అన్ని ఏర్పాట్లన్నీ అక్కడ ఆర్టీసీ గ్రౌండ్ రావడం వల్ల కొంచెం ఇబ్బందులు రావడం వల్ల ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఓకే, చూశారు కదా, ఈ వినాయకుడు మహోత్సవాలు అనేది చాలా ఘనంగా నిర్వహిస్తారు. కృష్ణా జలాలు లేదా గోదావరి జలాలు పాలతోటి స్వామివారిని సకంగా కరిగించి తరువాత ఫైర్ ఇంజన్ తీసుకొచ్చి మిగతాది కూడా నిమజ్జనం చేసే ప్రయత్నం అయితే చేస్తారు.
మనం ఇది మామూలుగా వైజాగ్నే కాదు మొత్తం ఏపీని మొత్తం రిప్రజెంటేటివ్ చేస్తుంది. ప్రతి సంవత్సరం కూడా గాజువాకలో భారీ ఎత్తున వినాయకులను అయితే వీళ్ళే నిర్మిస్తూ ఉంటారు. ఈ సంవత్సరం కూడా ఏపీలో ఇంత పెద్ద భారీ విగ్రహం దాదాపు 89 అడుగుల విగ్రహాన్ని వీళ్ళే ఈసారి కూడా నిర్మించడం కూడా జరుగుతుంది. అలాగే మనం చూసుకున్నట్టయితే అయోధ్యలో ఏదైతే రామ మందిరం పెట్టారో అటువంటి రాముడినే 1.5 టన్ను చాక్లెట్ ఉపయోగించి రాముడి విగ్రహాన్ని అయితే ఇక్కడ ప్రతిష్ఠించడం కూడా జరుగుతుంది. వచ్చిన భక్తులకు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని కూడా కమిటీ యాజమాన్యం చెప్తుంది. అలాగే ఇక్కడ పార్కింగ్ కానీ ఇతర సౌకర్యాలు కూడా కల్పిస్తూ దాదాపు స్వామిని అంగరంగ వైభవంగా కూడా ఇక్కడ స్వామిని ఈ వినాయక చవితి వేడుకల్లో స్వామిని ఘనంగా చూపించి వేడుకలు కూడా నెరవేరుస్తారంటూ కూడా మనకు తెలుస్తుంది. ఇది కెమెరామ్యాన్ వేణుతో జర్నలిస్ట్ దత్తాత్రేయ, మెగా 9 టీవీ, విశాఖపట్నం.